వెల్కమ్ టు భవిత సంతోష్ ఎకానమీ యాప్. ఈ యాప్ ద్వారా రాబోయే గ్రూప్ 1 to 3 నోటిఫికేషన్స్కి గాను ఎకానమీ లైవ్ క్లాసెస్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎవరైతే ఎకానమీలో టాప్ స్కోర్ సాధించాలి అనుకుంటున్నారో ఖచ్చితంగా భవిత సంతోష్ ఎకానమీ యాప్ని పర్చేస్ చేసేయండి. యాప్ ప్రైస్ వచ్చి ఓన్లీ 499 రూపీస్ అండ్ ఇందులో టెస్ట్ సిరీస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి ఓన్లీ 99 రూపీస్కే. కాబట్టి ఖచ్చితంగా పర్చేస్ చేసేయండి. అండ్ భవిత సంతోష్ ఎకానమీలో త్వరలో జనరల్ స్టడీస్కి సంబంధించి అన్ని రకాల టెస్ట్ సిరీస్ కూడా అవైలబుల్లోకి రానున్నాయి. అలాగే జూన్ ఫస్ట్ నుంచి డైలీ కరెంట్ అఫైర్స్లో తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో కూడా అవైలబుల్లోకి రానున్నాయి. కాబట్టి ఈ అవకాశాన్ని ఖచ్చితంగా ఉపయోగించుకోండి, ఎవరు కూడా మిస్ చేసుకోకండి. అండ్ ఈరోజు కరెంట్ ఇష్యూస్ అండ్ కరెంట్ న్యూస్లో భాగంగా కొన్ని అన్ని రకాల న్యూస్ పేపర్ నుంచి సమాచారాన్ని తీసుకొచ్చి మీ ముందుకు తీసుకొచ్చాను. అండ్ ఈ సమాచారాన్ని కూడా ఎవరు మిస్ చేసుకోకండి. అండ్ ఈరోజు డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా PSLV C16 అనేది విఫలం కావడం జరిగింది. మూడోసారి కూడా ఈ PSLV C16 అనేది మూడోసారి కూడా విఫలం కావడం జరిగింది. దీనిపై ఇస్రో చైర్మన్ వి నారాయణ్ దీనిపై విచారణ ప్రకటించడం జరిగింది. PSLV C16 అనేది భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రోకి ఒక నమ్మినబట్టు. వాణిజ్యపరంగా విదేశీ ఉపగ్రహాలకు అవలీలగా రోదసిలోకి మోసుకెళ్లి కక్షలో ప్రవేశపెట్టి కోట్ల రాబడి సమకూర్చిన PSLV ఇప్పుడు ఈసారి శాస్త్రవేత్తల నమ్మకాన్ని ఒమ్ము చేసిందంట. వరుసగా మూడోసారి కూడా PSLV C16 అనేది తన విఫలం కావడం జరిగింది. దీనికి సంబంధించి ఈ వాహక నౌక అనేది ఎత్తు ఉండాల్సిన దానికన్నా తక్కువగా ఉన్నట్లు గుర్తించడం జరిగింది. మరి PSLV C16కి సంబంధించి ఇస్రో ఒక కమిటీని వేసి దీనిపై విచారణ కూడా ప్రకటించడం జరిగింది. నెక్స్ట్, మన గిరిజనులకు జీవితంలో సువర్ణ అధ్యయనం కింద ఒక పాలసీని తీసుకురానున్నారు. దానికి సంబంధించి ఇందిరా సౌర గిరి జల వికాసాన్ని ప్రారంభించనున్నారు. ఇందిరా సౌర గిరి జల వికాసం ఈరోజు 19th మే ఉదయం 11 గంటలకు నాగర్ కర్నూలు జిల్లా ఆమ్రాబాద్ మండలం మాచారం వేదికలో భాగంగా దీన్ని ప్రారంభించారు. మరి దీనిలో భాగంగా 2,30,735 మందికి గిరిజన రైతులకు 6.69 లక్షల ఎకరాలకు భూ యజమాన్యపు హక్కులను కల్పించడం మరియు ఈ భూములకు ప్రజాప్రభుత్వం దాదాపుగా 12,600 కోట్లతో రాబోయే 5 సంవత్సరాలలో సౌర విద్యుత్ని సాగునీటి సౌకర్యం అనేది కల్పించే ఉద్దేశంతో దీనిని ఏర్పాటు చేశారు. ఎప్పుడు 19 మే 2025 ఈరోజు ఉదయం 11 గంటలకు నాగర్ కర్నూలు జిల్లా అమ్రాద్ మండలం మాచారంలో ప్రారంభించనున్నారు. 2,30,735 మందికి 6.69 లక్షల ఎకరాలు మరియు భూములకు ప్రజాప్రభుత్వం 12,600 కోట్లతో 5 సంవత్సరాలలో సౌర విద్యుత్ సాగునీటి కోసం ఏర్పాటు చేశారు. నెక్స్ట్, హైదరాబాద్లో అండర్ గ్రౌండ్ కరెంట్ దీనికి సంబంధించి ఈదురుగాలులు వర్షాలతో నగరంలో చీటికి మాటికి కరెంటు కోతలు అనేవి కనిపిస్తున్నాయి. కాబట్టి దీనికి ఏకైక పరిష్కారంగా అండర్ గ్రౌండ్ కరెంట్ ని ఏర్పాటు చేయనున్నారు. మరి అండర్ గ్రౌండ్ కరెంట్ అనేది నూతనంగా ఫ్యూచర్ సిటీలో విద్యుత్ టవర్లు పోల్స్ వంటివి లేకుండా ఓన్లీ విద్యుత్ సరఫరా వ్యవస్థని పూర్తిగా అండర్ గ్రౌండ్ నుంచే ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అంటే ఫ్యూచర్ సిటీ ఏదైతే ఏర్పాటు చేయనున్నారో దాంట్లో విద్యుత్ టవర్స్ పోల్స్ అనేవి లేకుండా అండర్ గ్రౌండ్ నుంచే కరెంట్ ని ఉత్పత్తి చేయడం కోసం ప్రభుత్వం దీనిని నిర్ణయించింది. అండర్ గ్రౌండ్ నుంచే కరెంట్ ని సప్లై చేయాలి అన్న ఉద్దేశంతో ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే సిటీలోని సెక్రటేరియట్, నక్లెస్ రోడ్, KBR పార్క్ వంటి కీలక ప్రాంతాలలో స్మార్ట్ పోల్స్ ని ఏర్పాటు చేయాలి అని చెప్పి
అని చెప్పి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇక్కడ కేబీఆర్ పార్క్ మరియు నక్లెస్ రోడ్, కేబీఆర్ పార్క్ మరియు నక్లెస్ రోడ్లలో స్మార్ట్ పోల్స్ ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అంతేకాదు ఓఆర్ఆర్ వెంబడి సోలార్ విద్యుత్ ఉత్పత్తికి కావలసిన ప్రణాళికలను కూడా ఇది సిద్ధం చేయనుంది. నెక్స్ట్, రాజీవ్ యువ వికాసంలో ఎస్సీ వర్గీకరణ అమలు. యాక్ట్ ప్రకారం 3 గ్రూపులకి 1.95% రిజర్వేషన్స్. అంటే రాజీవ్ యువ వికాసంలో భాగంగా యువతకి స్వయం ఉపాధిని కల్పించాలి అన్న ఉద్దేశంతో ఏర్పాటు చేసిన రాజీవ్ యువ వికాస్ స్కీమ్ లో భాగంగా దాదాపుగా 1,40,000 అప్లికేషన్స్ రావడం జరిగింది. రాజీవ్ యువ వికాసంలో భాగంగా యువతకి స్వయం ఉపాధి కల్పించాలి అన్న ఉద్దేశంతో ఏర్పాటు చేసిన ఈ స్కీమ్ లో ఎన్ని అప్లికేషన్స్ వచ్చాయి? 1,44,000 అప్లికేషన్స్ రాగా దీనికి సంబంధించి ఈ అప్లికేషన్స్ ని ఎస్సీ వర్గీకరణ యాక్ట్ ప్రకారం ఈ 1,44,000 మందిని 3 గ్రూపులుగా విభజించి 3 గ్రూపులుగా ప్రకటించి వారికి 1.95% రిజర్వేషన్స్ కల్పించాలి అన్న ఉద్దేశంతో ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్, ఐడిబిఐ మేనేజర్ కొలువులు. ఐడిబిఐ బ్యాంకు ఉద్యోగమే లక్ష్యంగా సిద్ధమవుతున్న వారికి ఒక మంచి సువర్ణ అవకాశంగా చెప్పుకోవచ్చు. ఐడిబిఐ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో కొలువులు అనేవి ప్రారంభమయ్యాయి. దాదాపుగా 676 పోస్టుల భర్తీకి ఐడిబిఐలో నోటిఫికేషన్స్ ఇచ్చారు. 676 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్స్ ఇవ్వడం జరిగింది. దీంట్లో ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులు ఎవరైనా కానీ దీంట్లో అప్లై చేసుకోవచ్చు. మరి దీనికి సంబంధించిన ఆన్లైన్ ఎగ్జామ్ అనేది June 8న ప్రారంభించనున్నారు. మరి దీనికి సంబంధించి ఎవరైనా ఎంపిక అయ్యారు అంటే దాదాపుగా 6 లక్షలకి పైగా వార్షిక వేతనం అనేది ఉంటుంది. ఎవరైతే దీంట్లో ఎంపిక అవుతారో దాదాపుగా 6 లక్షలకు పైగా వేతనం ఉంటుంది అని చెప్పి నివేదించడం జరిగింది. నెక్స్ట్, విద్యా ఉద్యోగ సమాచారంలో భాగంగా డిఆర్డిఓ మరియు ఎల్ఆర్డిఈలో ఖాళీలకు సంబంధించి 25-26లో ఒక దరఖాస్తుని ఇవ్వడం జరిగింది. దరఖాస్తుల కోసం కోరుకుంటుంది. ఈ డిఆర్డిఓ ఎల్ఆర్డివిలో ఖాళీల భర్తీ కోసం దరఖాస్తులు అనేవి కోరుకుంటుంది. మరి ఎన్ని ఖాళీలు ఉన్నాయి అంటే దాదాపుగా 118 ఖాళీలు ఉన్నాయంట. మరియు FDDI హైదరాబాద్ లో 18 పోస్టులు, మరియు అలాగే NIN కామన్ ఎంట్రన్స్ టెస్ట్ లో 2025లో, మరియు UPSCలో 84 పోస్టులు, హాల్ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లో హైదరాబాద్ లో దాదాపుగా 127 అప్రెసెంట్స్ అనేవి ఖాళీగా ఉన్నాయి అని చెప్పి వివరించడం జరిగింది. నెక్స్ట్, యూపీ ఇంటర్మీడియట్ ఎంపీసీ గ్రూప్ విద్యార్థులకు ఒక శుభవార్త అని చెప్పుకోవచ్చు. దీంట్లో ఈ నూతనంగా ఇంటర్మీడియట్ కోర్స్ ఎవరైతే పూర్తి చేశారో అందులో ముఖ్యంగా ఎంపీసీలో ఎవరైతే ఇంటర్మీడియట్ కోర్స్ పూర్తి చేశారో వాళ్ళకి ఒక శుభవార్త అని చెప్పవచ్చు. ఏంటి అంటే జేఈఈ మెయిన్ స్కోర్లో దరఖాస్తులు షార్ట్ లిస్ట్ చేసి 2 దశల్లో వివిధ పరీక్షలు నిర్వహించి ఆ ప్రతిభతో కోర్సులోకి తీసుకుంటారు. అంటే జేఈఈలో ఎవరైతే ఎగ్జామ్ రాస్తారో వారిలో షార్ట్ లిస్ట్ చేసి, అంటే జేఈఈ ఎగ్జామ్లో ఎవరైతే ఎగ్జామ్ రాశారో వాటిని షార్ట్ లిస్ట్ చేసి వారిలో ఎవరైతే మంచి స్కోర్ సాధించారో వాళ్ళకి ఉచితంగా బీటెక్ చదవడంతో పాటు లెఫ్టినెంట్ గవర్నర్కి సంబంధించి ఉచిత శిక్షణను కూడా ఇస్తున్నారు. అంటే ఆ ఉచిత శిక్షణలో భాగంగా బీటెక్ తో పాటు విద్య మరియు ఉచిత శిక్షణ అందించబడి బీటెక్ పూర్తవగానే లెఫ్టినెంట్ కి సంబంధించిన కొలువుకి సంబంధించిన
ఉద్యోగంలోకి తీసుకుంటారు, ఉద్యోగం కూడా ఇస్తున్నారు అంటే ఇది ఒక శుభవార్తగా పేర్కొన్నారు. అలాగే ఎయిమ్స్ జెమ్స్లో నాన్ ఫ్యాకల్టీ కోసం అండ్ ఎన్ఎల్సిలో 171 కొలువులు మరియు హాల్లో 195 ఖాళీలు ఉన్నట్లు నివేదించడం జరిగింది. ఇది విద్యా ఉద్యోగ సమాచారం. అండ్ నా క్లాస్ మీకు నచ్చుంటే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి, వీలైనంత మందికి షేర్ చేయండి అండ్ ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.